బస్సు ప్రమాద ఘటనలో దాదాపుగా అందరూ కలిపి 21 మంది చనిపోయిన ఘటన చాలా విషాదమనే చెప్పొచ్చు. అదే దానికి సంబంధించి తాండూరులోనే దాదాపుగా 14 నుంచి 17 మంది తాండూరు వాసులు ఉండడం అనేది కూడా ఇంకా బాధాకరమని చెప్పొచ్చు. ముఖ్యంగా అందరినీ కలిచివేస్తున్నదంటే పసిగొడ్డు. దాదాపుగా 40 రోజులు కూడా లేని ఆ పసిగొడ్డు కూడా చనిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని తెప్పిస్తుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఎవరైతే ఆ పసిగొడ్డు ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు మనతో పాటు ఉన్నారో, ఒకే కుటుంబానికి చెంది ముగ్గురు తన భర్తని, కూతుర్ని, అలాగే మనవరాల్ని కూడా పోగొట్టుకొని ఈరోజు కన్నీరు మున్నీరు అవుతుందని చెప్పొచ్చు. ఒక్కసారి వారితో మాట్లాడి అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనే విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కాకపోతే అసలు ఎక్కడికి వెళ్తున్నారు? మీకు అత్తగారు పిలిచిండే వాళ్ళు తోలుకురమ్మంటే 40 దినాలు అయినాక తోలుకురమ్మంటే పొద్దుగాల లేచి మా అతని బస్కి ఇడిచి వస్తా అని చెప్పి బస్సు యాక్సిడెంట్ అయింది. వద్దు, మీ హస్బెండ్ వెళ్ళి దింపడానికి వెళ్ళారు. అయితే హైదరాబాద్లో ఉంటారు కదా, ఈ తాండూరులోనే ఉంటారు, హైదరాబాద్లో కాదు. హైదరాబాద్లో మా పిల్లకి చిన్న మంది ఉండరు, అత్తలు వాళ్ళు పిల్లని అత్తలు ఉండరు. వాళ్ళకి ఇడిసిరా తోలుకురమ్మన్నారు. తోలుకురమ్మంటే పోయి మా అతన్ని ఇడిసడానికి పోయిండే. మనవరాళ్ళకి నా బిడ్డకి అయిపోయింటే కాయ పని చేసుకుంటే మనం ఇంతమంది బతుకుతాం, తింటాము. అయిపోయిన బాయ్ నాకు ఇద్దరు మగ పిల్లలు, ఇంకా ఇంత పిల్ల ఉంది నాకు. పిల్లలు ఎంతమంది? నలుగురు ఉంటారు నాకు. 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. పసి పిల్లలు ఉండరు, వాళ్ళు చదువుతుండ్రు. ఇప్పుడు ఎవరైతే ఆ బిడ్డ చనిపోయిందో ఆ బిడ్డకి అసలు ఎన్ని రోజులు? 40 రోజులు ఉంది ఆ పిల్ల. ఏం లేదక్క, 40 రోజులు పిల్ల. పేరు పెట్టిండ్రు, ఏమని పెట్టారు? జౌరఫాతిమా అని పెట్టిండ్రు, అంతే. పేరు పెట్టిండ్రు. పసిపిల్ల, నా బిడ్డ, నా మొగుడు చచ్చిపోయిండు. ముగ్గురు పోయిండ్రు. యాక్సిడెంట్ అయ్యి ఇది 2 ఇట్లా అయిపోయింది. నా మగుడికి ఇదంతా అయిపోయింది. చిన్న పిల్లగా ఎప్పుడో చచ్చిపోయింది. అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అసలు మీకు ఎప్పుడు తెలిసింది? వాళ్ళు ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరారు? 7 గంటల వరకు తెలిసింది నాకు. 4:30కి పోయినరు వాళ్ళు. నా మగుడు 4:30కి పోయిండు నస్కుల. 5 గంటలకు బస్సు వస్తుంది కదా, ఎక్కిండ్రు కాలంలో. పట్టణంలో ఏమంటారు చెవళ్ళ ఆడ యాక్సిడెంట్ అయింది. అక్కడ మీకు ఏ టైంకి ఫోన్ వచ్చిందమ్మా? ఏమని తెలిసింది? 7 గంటలకు తెలిసింది నాకు. అంటే మీ వాళ్ళు ఉన్నారని మీరు అనుకున్నారా ఆ ఘటనలో? అక్కడ కాదు, అదే అక్కడ నుంచి ఫోటోలు వేసిండ్రు మా మందికి. ఫోటోలు వేస్తే నాకు వచ్చి మా చెల్లెలు మగుళ్ళు నన్ను గుర్తుపెట్టి మా పిల్లలే ఉంది కండక్టర్ రైసా, పోలీస్ అమీరుద్దీన్ వాళ్ళు గుర్తుపెట్టి ఫోన్ చేసి నా ఇంటికి దగ్గర వచ్చి ఇట్లా చూపించిండ్రు. నాకు తోలుకొని పోయిండ్రు. మా హనీఫ్ మా బామర్ది కావాలి. మీరు వెళ్ళారా? నిన్న అక్కడికి వెళ్ళారా అమ్మ? అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళకి తోలుకొని వచ్చిండ్రు. మళ్ళీ అమ్మ అక్కడికి వెళ్ళాక అంటే ఆ పరిస్థితి అంతా చూసాక అసలు ఎవరిది తప్పు అనిపించిందా? లారీ డ్రైవర్దా, లేకపోతే అంటే ఏదైతే కంకర్ వేసుకొని వస్తున్నారో అతనిదా? లేకపోతే తప్పుంది. కంకర్ వేసి రాయలేదు, ఆ బస్కి ఎక్కింది. వాళ్ళు 2 చచ్చిపోయిండ్రంట. మా పిల్లలు ఇంకా మంది చచ్చిపోయింది. పిల్ల చచ్చిపోయింది. నా అమ్మ కూడా పోయిండు. బ్యాగులు కొత్త బట్టలు మంచిగా తీసుకుపోయి 40 దినాలు అయినాక కానిపోయిండే. ఇడిసిరానికి పోయిండే. అత్తగారింటికి వచ్చి ఇడిచి నేను పనికి వెళ్తా, నాకు అప్పుడు ఎక్కువ ఉందని పోయిండే. ఒక్కడే కష్టం చేస్తే తినాలే, లేకుంటే లేదు. అమ్మ వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందమ్మా మీ కూతురు? నాకు ఏం చెప్పలేదు. నేను మంచిగా పోతున్నామా, అత్తగారులు పిలిచిండ్రు, నేను పోతున్నా అని చెప్పింది. పో బిడ్డ అని నేనే ఇడిసొచ్చిన. ఈ ఎండాకాలంలో మంచి తండ్రి మంచిగా మాటల నుంచే పోయిండ్రు. 2 ఏం ఎక్కువ మాటలేదు. మంచిగానే మంచిగానే ఉంటారు. పిల్ల తల్లి మంచిగానే ఉంటారు. యాక్సిడెంట్ అయ్యి అట్లా అయిండ్రు ముగ్గురు. ఏం లేదు వాళ్ళకి. సో చూస్తున్నాం, బస్సు యాక్సిడెంట్ ఘటనలో చూసుకుంటే ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు, అదేవిధంగా చిన్న పాప పసికందు 40 రోజులు కూడా నిండని పసికందు కూడా మరణించడం అనేది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి కూడా ఒకవైపు నుంచి బాధాకరం అని చెప్పొచ్చు. అది వింటేనే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు ఆగని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఘటనకి సంబంధించి మరి మీకేమనిపిస్తుంది? ఎవరి తప్పు అనిపిస్తుంది? ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు అదే రోడ్డు మీద జరిగిన ఘటనలు కూడా అనేకంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అసలు? అదేవిధంగా ఇప్పటికి కూడా రోడ్లు, ఇప్పుడు ఇంత వర్షంలో కూడా రోడ్లు కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ.